సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం. ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మన బీర్పూర్ మండల కేంద్రంలో చేపట్టిన ఈ కార్యక్రమ నిర్వాహకులు బీర్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రు సుభాష్ యాదవ్ గారు. మరి ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి బీర్పూర్ మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులైనటువంటి మసర్తి రమేష్ గారు, మిత్రులు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు తుంగూరు మాజీ సర్పంచ్ గారైన జితేందర్ యాదవ్ గారు, కొల్వాయి సింగిల్ విండో అధ్యక్షులు నవీన్ రావు గారు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు ముఖ్య శంకర్ గారు, ఇంకా ఇక్కడ మాజీ మండల ప్రజా పరిషత్ గౌరవ సభ్యులు, గతంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈనాటి సమావేశానికి మనకు పరిశీలకులుగా అంటే మనకు సహకరించి ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శనం చేయడానికి ఇచ్చేసినటువంటి ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులు దినేష్ గారు, అట్లాగే మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి నరసింహ చరిత్ర, ఉద్యమాల చరిత్ర, స్వాతంత్రం పోరాటం ఒకవైపు, దేశ స్వాతంత్రం ఒకవైపు అయితే దేశ స్వాతంత్రానంతరం ఏదైతుందో ఈ భారతదేశ సమాజానికి మనకు కావలసినటువంటి హక్కులు, పౌర హక్కులు మనకు కల్పింప చేయబడే విధంగా భారత రాజ్యాంగాన్ని మనకు అందింపజేసినటువంటి నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చరిత్ర కూడా ఇంకోవైపు అమ్మని చెప్పండి. మనం అందిస్తున్న ఫలాలు ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో రూపొందించబడినతోనే మనం ఇవన్నీ అనుభవిస్తున్నాం అని చెప్పండి. ఆ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది ఎవరు? ఈ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అమ్మని చెప్పండి. ఇది కేవలం రిజర్వేషన్కి పరిమితం కాదు. అందరేమనుకుంటారంటే బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మన రిజర్వేషన్ల సౌకర్యం కల్పించలే, వాస్తు కల్పించారు. కానీ రిజర్వేషన్ అనేది ఒక భాగం మాత్రమే చెప్పంటున్నా. రిజర్వేషన్లతో పాటుగా మనం అనుభవించే ఫలాలన్నీ కూడా వారు రాజ్యాంగంలో పొందుపరచడంతోనే మనం ఇవాళ వాటిని అనుభవిస్తున్నామని చెప్పండి. ఇవాళ ఇండ్లు లేని నిరుపేదలు, దళిత సామాజిక వర్గం, మనకందరికి ఆనాడు ఇంద్రమ్మ తల్లి మరి గృహ నిర్మాణ సముదాయాన్ని కల్పించే విధంగా స్థలాన్ని సేకరించి ఇండ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టిందంటే భారత రాజ్యాంగంలో అది పొందుపరచడంతోనే ఈ కార్యక్రమాన్ని మనం పొందగలమని చెప్పారు. మన ప్రాంతం అంతా ఏదైతుందో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలతో ఏదైతుందో మీరు సత్యకామమైందమ్మా చెప్పండి. ఒకప్పుడు ఇదే 40-50 సంవత్సరాల క్రితం మన ప్రాంతం అంతా ఏదైతుందో త్రాగడానికి కూడా నీటి ఎద్దడి ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితి అమ్మని చెప్పండి. అటువంటి పరిస్థితులలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టి 8 మంది రాజుల చెరువు బీర్పు నేను చెప్పాను ఇంత దినేష్ గారు, ఇది రోలోవా కాదు, ఇది రాజుల చెరువు. వాస్తవంగా ఈ రాజుల చెరువుని ఏదైతున్నదో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటిని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రూపొందింపజేయడానికి ఇది రోలోవా ప్రాజెక్టు రూపొందించింది. ఈ రోలోవా ప్రాజెక్ట్ ఇక్కడ ఏదైతుందో నీటి మట్టం పెంచి అటు ధర్మపురి ప్రాంతాన్ని గాని ఇటు బీర్పూర్ టేలెంట్ వరకు గాని సాగునీటి సౌకర్యాలు కల్పింపజేయడంతో పాటుగా త్రాగునీటి ఎద్దరు తీర్చడానికి ఇది ఎస్ఆర్పి ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్టే వెళ్ళి రోలవా ప్రాజెక్ట్ అని చెప్పండి. ఈ ఫలాలని మనం ఎట్లా అనుభవిస్తున్నామమ్మా?
ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మరి కల్పించిన హక్కులు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మనకు అమలు తెచ్చిందమ్మా అని చెప్పండి. విద్యుత్ సౌకర్యం, వ్యవసాయ రంగాన్ని ఏదిస్తుందో ఉచిత విద్యుత్ అమలు పొందుతున్నాం అమ్మా అని చెప్పంటారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి సచ్చి ఏలేకోనో గాని ఆ పుణ్యాత్ముడు ఏదైతున్నదో వీళ్ళ కాలు చివరి ప్రాంతమే గాని ఇక్కడే గాని కాలు నీరు రాని ప్రాంతానికి బావుల ద్వారా వీళ్ళ విద్యుత్ సౌకర్యం ఉచితంగా పొందడానికి మనకు అవకాశం కల్పించింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పగలం. ఆలోచించండి తల్లి అంటుంది. వీళ్ళ గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెనకట నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 99 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హేమమ్మ అని చెప్పంటున్నాను. వడ్లు అమ్ముకుందామంటే 450 రూపాయల మద్దతు ధర 50 రూపాయలు తక్కువ పోతుంది. తదుపరి కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గ్రామాన ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఐకేపీ కొనుగోలు కేంద్రాలమ్మా మా ఆడబిడ్డ ద్వారా ఏదైతుందో ధాన్యం సేకరణ ఏర్పాటు చేసినామని చెప్పి ఇవన్నీ భారత రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులు కాంగ్రెస్ పార్టీ మనకు అందింపజేసిందామని చెప్పండి. వీళ్ళు సర్కార్ పని గుట్ట పని అంటున్నారు. ఓ వారం ఇస్తున్నారు, ఓ వారం బంద్ పెడుతున్నారని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఏదైతుందో వీళ్ళు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మనం ఒకసారి పేరు నమోదు చేసుకుంటే 100 రోజులు కల్పింపజేసే బాధ్యత ప్రభుత్వాన్ని తల్లి అంటుంది. పని కల్పింప చేయలేకుంటే మనం వేతనం కట్టియాలి. మరి ఈ ప్రభుత్వం వారం ఇచ్చి వారం ఎందుకు ముందు పెడుతుందో నాకు తెలియదు. కానీ నేను లక్ష్యం చెప్పాను ఇట్టే నేను గమనిస్తే అప్పుడే నేను కరెక్ట్ గా మాట్లాడాను. నేను వారం విడిచి వారం కాదు, వీళ్ళు పనికి రావడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఆడబిడ్డే గాని ఎవరే గాని వారికి పని కల్పించేసే బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ నేను మరి ఈ వేదిక ద్వారా చెప్తున్నా. నేను బీర్పూర్ మండలమే గాని జగిత్యాల జిల్లా గాని ఎక్కడే గాని మీరు పని చేయడానికి సిద్ధం ఉన్నట్టయితే మీరు ప్రతిరోజు పని కల్పింప చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. దానికి అనుగుణంగా చర్యలు చేపడతాను చెప్పి ఎంత మండు టెండర్లో పనిచేయడం మామూలు విషయం కాదు తల్లి అంటూ నేను 307 రూపాయలు చెప్పంటున్నారు. కానీ సమ్మర్ అలవెన్స్ ఇవ్వాలి 30%. మరి సమ్మర్ అలవెన్స్ ఇవ్వడం జరగడం లేదు ఇక్కడ. ఇంకా గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు సమ్మర్ అలవెన్స్ ఇచ్చిందమ్మా. నేను కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సమ్మర్ అలవెన్స్ ఇవ్వడం అనేది ఏదైతున్నదో వీళ్ళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు హక్కు అని చెప్పంటున్నాను. నేను 300 వస్తుంటే ఇంకా 100 కలిపి 400 రూపాయలు ఇవ్వాలమ్మని చెప్పంటారు. అప్పుడే మనవాడికి మనకి ఏదైతుందో ఇంత కడుపు నిండినట్టు. ఆ విధంగా మీకు తోడు నిలవడం ఏదైతుందో నా వంతు బాధ్యత భావిస్తాను చెప్పండి. ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ అంటున్నా. ఆ రాజ్యాంగ పరిరక్షణ అనేది ప్రధానమని చెప్పంటూ నేను ఏ ప్రజాప్రతినిధి గాని ఇవాళ కేవలం ఎన్నిక కావడమే కాదు తల్లి, తన బాధ్యతలు ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వర్తిస్తాం తల్లి. ఏదైతుందో నేను నాకు వచ్చిన అవకాశం తల్లి అంటూ నేను ఇదే బీర్పూర్ రమేష్ గారు వారి మిత్రులు అందరూ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మండలానికి ఒక జూనియర్ కళాశాల అన్నారు. పెద్ద రత్నాకరరావు గారు ఏదైతుందో సారంగపూర్ మండల కేంద్రం కాబట్టి మరి సారంగపూర్కి అప్పటికే కళాశాల మంజూరు చేసి మరి ఇంకో కళాశాల కావాలంటే ఏం చేయాలి? నేను అందరు కూడా వచ్చిండ్రు. ఇది గుట్ట మీద గుట్ట కింద అని చెప్పి ఇప్పుడే జితేందర్ పేర్కొన్నట్టు ఇది భౌగోళికంగా విడదీయబడి ఉన్నది. భౌగోళికంగా విడదీయబడి ఉన్నది. ఈ విషయాన్ని రాజశేఖర గారు తెలియజేయడంతో వెనువెంటనే బీర్పూర్ కూడా జూనియర్ కళాశాల మంజూరు చేసి ఒక మండలంలో 2 కళాశాలలు ఏర్పాటు చేయబడ్డ ఒక మండలం ఆనాటి ఉమ్మడి సారంగపూర్ మండలం అని చెప్పారు. దయచేసి ఏదైనా అభివృద్ధి చేయాలని చెప్పంటే ఒక విధమైన సంకల్పం, ఆలోచన విధానం ఉండాలని చెప్పంటున్నాయి. అదేదితుందో ఈ కమ్మనూరు కలమడు వంతెనమ్మ అని చెప్పంటున్నా. ఈ కమ్మనూరు కలమడు వంతెన ఎవరం కూడా ఊహించలేదు. ఈ గోదావరి నది మీద ధర్మపురి రాయపట్నం మీద వంతెన ఉండేదమ్మా. ఎవరైనా గోదావరి దాటాలంటే ఏం చేయాలి? ధర్మపురి రాయపట్నం పోయి మన గోదావరి నది దాటుదామమ్మా అని చెప్పండి. నిజమా వద్దని తల్లి? అటువంటిది ఏదైతుందో
మనకు ఇవాళ ఉత్తర ద్వారం తెలిసినట్టు ఏదైతుందో ఇది కేవలం మన బీర్పూర్ సారంగపూర్ మండలాల అభివృద్ధి మాత్రమే కాదు, ఇవాళ జగిత్యాల పట్టణం జగిత్యాల ప్రాంతాల అభివృద్ధి కొరకు ఏదైతుందో ఇది నాంది పలికింది. ఇవాళ జగిత్యాల ఏదైతుందో విద్య వైద్యం వర్తక వాణిజ్య వర్గాలకు ఊపొచ్చిందంటే ఈ మన కమ్మనూరు కర్మల మంత్రాన్ని చెప్పాలి తప్పదు. అభివృద్ధి అంటే వీళ్ళు కేవలం మాటలు కాదు చేతల్లో కావాలి, అభివృద్ధి మాటలు కాదు చేతల్లో కావాలని చెప్పండి. వీళ్ళ రోలబాబు ప్రాజెక్ట్ ఏదైతుందో ఆనాటి మరి 10 ఏళ్ళు రాజ్యం చేసిందే మీరు. రోలబాబు ప్రాజెక్ట్ అధునీకరణ చెప్పారు నేను, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయిందా? 10 ఏళ్ళు మీదే రాజ్యం కదనబ్బా, మీరే పాలకులు కదా, మీరే ప్రజాప్రతినిధులు కదా, ఎందుకు పూర్తి చేయలేకపోయిండ్రు? ఆనాడు ఏదైతుందో ఇట్లాగే వరదలు వచ్చి మన రోలబాబు కట్ట చెయ్యిపోతే నర్చినపల్లె గాని బీర్పూరే గాని తుంగురే గాని ఈ ప్రాంతం అంతా ఇసుక మేట వేసింది, పొలాలు ఇసుక మేట వేసింది అమ్మంటున్న పొలాలన్నీ కొట్టుకుపోయినాయి. మా మత్స్య కార్మికులు గంగపుత్రులు ఏదైతుందో వాళ్ళ చేపంతా మరి నది గోదావరి నది పాలైందమ్మని చెప్పండి. వాళ్ళ గురించి ఎన్నడూ ఒక్కడని ఆలోచన చేసినారమ్మా. మరి ఇదే రైతాంగం రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాం. అసలు కేవలం మన ప్రాంతమే కాదు, మా ధర్మపురి వాస్తవం కూడా మనకు తోడు నిలిచి ఇక్కడ ఉద్యమించడంతో ఆ మాత్రం ఏసై పంట పండించుకోవడానికి నీళ్ళు ఇప్పించుకునే అటువంటి యొక్క ఉద్యమం చేసింది కాంగ్రెస్ పార్టీ దయచేసి ఏ హోదా అనేది ప్రధానం కాదు, ఏ హోదా అనేది ప్రధానం కాదు. నా జీవితంలో అన్ని హోదాలు చూసింది, నేను పాలక పక్షం చూసినా ప్రతిపక్షం చూసినా ఒక పాలక పక్ష ప్రజాప్రతినిధి ఏం చేయగలుగుతాడు చేసినా ఒక ప్రతిపక్ష హోదాలో కూడా ఏదైతుందో నేను ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్ష నిలబడి ఏ విధంగా పోరాటం చేయగలుగుతున్నా కూడా పోరాటం చేసి చూపించాలి. మళ్ళీ నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజల పక్ష నిలబడి ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు మీ హక్కులు మీకు కల్పింప చేయడానికి నా జీవిత కాలం మీకు అండగా నిలబడటం ఏదైతుందో నా లక్ష్యంగా నా బాధ్యతగా భావిస్తాను. దయచేసి ఇంత మంచి కార్యక్రమం ఇంత మండు టెండలో నిర్వహింపజేసిన మా బీర్పూర్ మండల కాంగ్రెస్ నాయకులు నిజంగా మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. హర్షం ఈ మార్గదర్శనం కావాలి మొత్తం మన రాయకల్లో చేసినాం, లిపూర్లో సారంగపూర్ రైచపల్లిలో చేసినాం, ఇవాళ బీర్పూర్లో చేస్తున్నాం, రేపు జగిత్యాల పట్టణంలో చేస్తున్నాం. ఇదంతా ఎందుకు? మరి ఈ దేశ స్వాతంత్రానికి బాసటగా నిలిచినటువంటి మహాత్మా గాంధీగా ఒకవైపు, ఇక్కడ భారతదేశ సమాజానికి పౌర హక్కులు కల్పించేస్తున్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడడం బాధ్యత భావించి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. దయచేసి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, వాస్తవంగా భక్తులు అందరూ మాట్లాడాలని చెప్పుకున్నా కానీ మరి అందరూ మాట్లాడలేకపోయారు. దయచేసి అదే భావించవద్దు, సమయాభావం అనుకోండి, ఎండ తీవ్రత అనుకోండి, ఏదైనా కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కమల్, జై సంవిధాన్, భారతీయులైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమత్వ అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.